హలో. సో ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం. టైం చాలా అయిపోయింది, లేట్ అయిపోయింది. సో ప్రవీణ్ ఇస్ ప్యాకింగ్. సో ఇప్పుడు చెక్అవుట్ చేసేసి బ్యాంకాక్ వెళ్తున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరిత ప్రవీణ్ బ్లాగ్. సో ఈరోజు అయితే థర్డ్ డే ఇన్ బ్యాంకాక్, అంటే పటాయా. యాక్చువల్గా ఏమైందంటే అలారం కూడా పెట్టుకోలేదు, చాలా లేట్గా లేసాము. అక్కడైతే నైట్ అంతా సౌండ్స్ ఉంటుంది, కాకపోతే మార్నింగ్ సైలెంట్గా ఉంటుంది. సో అందుకే తెలిసేది, ఈవెన్ కర్టన్ అంతా కూడా క్లోజ్ చేసేస్తే. సో అందుకే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని ఎందుకంటే 10 o'clock అంతా బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యేసి అండ్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసేసాము. 10కి రెడీ అవ్వమని చెప్పారు. మేము 10:30 అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టైగర్ పార్క్. సో ఈరోజు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంప్లీట్ వ్లాగ్ మిస్ చేయకుండా చూడండి. సో ఇదైతే టైగర్ పార్క్. ప్రవీణ్ వెయిట్ చేస్తూ ఉండే ఇక్కడికి ఎప్పుడు వెళ్తామా అని. ప్రవీణ్కి అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, నేనైతే నాకేం అంత ఇంట్రెస్ట్గా లేదు. కాకపోతే వెళ్ళే వరకు ఒకలాగా అనుకోండి, నార్మల్గా జూ లాగా ఉంటుందేమో అని. కానీ వెళ్ళాక కొంచెం వేరేలాగా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి. సో ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళు ఎంట్రన్స్లో టికెట్ ఇస్తారు, అంటే జస్ట్ వాకిన్ టికెట్ మాత్రమే, అంటే దూరం నుంచి మాత్రమే మనం టైగర్స్ చూడొచ్చు. సో అలా వాకిన్ టికెట్ మాత్రమే, ఎంట్రీ టికెట్ మాత్రమే ఇస్తారు ఇక్కడ. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాక ఇంకా మనము లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎంత బాగా టైగర్ ఇట్స్ ఓకే అని ఎంత బాగా వేశారు. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా కావాలంటే కమెంట్స్ చేయండి, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో కూడా పోస్ట్ చేస్తాను. నాది ప్రవీణ్ది అవుట్ఫిట్ సేమ్, అగైన్ ఫ్రమ్ మింత్రా ఓన్లీ. సో ఇక్కడైతే క్యూట్ చిన్న టైగర్ బేబీ టైగర్స్ ఉన్నాయి. సో చూడండి, చిన్న పిల్లలు కూడా ఎంత బాగా టేల్ పట్టుకొని దాంతో ఆడుకుంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క టైగర్ ఒక్కొక్కలాగా డిఫరెంట్ పొజిషన్స్లో పొనుకొని ఉన్నాయి, అండ్ ఒక్కొక్క టైగర్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. ప్రవీణ్ ఎందుకో తెలియదు, నాకు ఆపోజిట్ అనమాట. ప్రవీణ్ ఎప్పుడు నాకు దేనిపైన అయితే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రవీణ్కి దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. సో టైగర్ పార్క్ ముందు నుంచి ప్రవీణ్కి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఈ టైగర్ చూడండి లైక్ ఎలా ఏ షేప్లో పొనుకోనింది స్టైల్గా. సో ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మన ఇండియాలో, నేను నార్మల్గా మన ఇండియాలో కూడా జూ అన్నీ ఉన్నాయి కదా, అలానే అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నిజంగానే డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి, బికాజ్ ఓన్లీ టైగర్స్ ఉంటాయి, అది డిఫరెంట్ పొజిషన్స్. చూడండి, ఇదైతే స్నానం చేస్తుంది ఈ టైగరు. సో ఇలా ఒక టైగర్ స్నానాలు చేస్తూ, ఇంకొక టైగర్ డిఫరెంట్ పొజిషన్లో పొనుకొని, ఇప్పుడు చూడండి ఈ టైగర్ ఏ పొజిషన్లో పొనుకొని ఉంది అనేసి. సో ఇలా డిఫరెంట్గా బాగుండింది, అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. సో ఇవి ఫ్రెండ్స్ అనుకుంటా, 1-2 టైగర్స్ పొనుకుంటే ఇంకొక టైగర్ ఏమో వాకింగ్ చేసుకుంటూ ఉంది. సో ఇంకా ప్రవీణ్ కూడా అది ఆన్ చేస్తుంటే ప్రవీణ్ కూడా దాన్ని ఎక్కిరిచ్చేలాగా చేస్తుండే. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట టైగర్స్. ఇదేమో బెంచ్ కింద పొనుకొని ఉండింది. సో ఇప్పుడైతే ప్రవీణ్ టికెట్ తీసుకొని మరీ లోపలికి వెళ్ళారు. ఇక్కడ ఏమంటే మనం వాకింగ్ టికెట్స్ ఉంటాయి, కానీ టైగర్ దగ్గరికి వెళ్ళాలి, టచ్ చేయాలి, లేదంటే టైగర్తో ఫోటో లేదంటే వీడియో తీసుకోవాలి అంటే, మనం డైరెక్ట్గా చూడాలి అంటే మనము టికెట్ దానికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. వాళ్ళ థై బర్డ్స్లో ఐ థింక్ 1800 ఆర్ 1800 వాళ్ళ థై బర్డ్స్లో, అండ్ నేను మర్చిపోయాను యాక్చువల్గా. సో మన దాంట్లో ఆల్మోస్ట్ 3500 ఆర్ సంథింగ్ అలా అవుతుంది. సో ఎందుకు ఊరికే అంత డబ్బులు నేను ఖర్చు పెట్టి నేను అంటే టైగర్తో ఫోటో వీడియో తీసుకునేది అని నేను వెళ్ళలేదు. ప్రవీణ్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, అండ్ ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యి ఉండే, నేను ఎంత ప్రైస్ ఉన్నా కూడా నేను వెళ్తాను, టైగర్ని టచ్ చేయాలి, దగ్గరలో వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలని ముందే డిసైడ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ప్రవీణ్ వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. బికాజ్ అదే అమౌంట్కి చూడండి, నేను అక్కడ నిల్చుకున్నాను, అక్కడి నుంచి వీడియో తీస్తున్నా, నేను అదే అమౌంట్కి నేను షాపింగ్ చేయొచ్చు అనేసి నేను వెళ్ళలేదన్నమాట. సో నా మైండ్ సెట్ అలా, కానీ ప్రవీణ్ మైండ్ సెట్ ఇలా. సో ఇంకా ప్రవీణ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు టైగర్ని దగ్గర నుంచి చూసుకొని, అండ్ దాంతో కొంచెంసేపు ఫొటోస్ తీసుకొని,
అండ్ ఇంకొక టైగర్ కూడా ఉంది చూడండి అక్కడ. అండ్ దాని టేల్తో అంతా ఆడుకొని సో ఇలా అంతా చాలా టైం స్పెండ్ చేసుకొని ప్రవీణ్ అయితే బాగా ఎంజాయ్ చేశా. అండ్ ప్రవీణ్కి నచ్చిందంట కూడా, బికాజ్ అంటే కొత్త ఎక్స్పీరియన్స్ కదా, ఇవన్నీ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇవన్నీ మనం ఇండియాలో చేసేకవ్వదు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి ప్రవీణ్ అలా వెళ్ళారనమాట. సో ఇక్కడ ఇంకొక టైగర్ కూడా ఉండింది. సో ఇంకొక టైగర్ దగ్గర కూడా వెళ్ళారు ప్రవీణ్. ఈ టైగర్ని చూసుకున్నాక ఇంకా ఇంకో టైగర్ దగ్గర కూడా వెళ్ళారు. అంటే పక్కలోనే ఇప్పుడు వెళ్ళింది కదా ఆ టైగర్ దగ్గర, అక్కడ వేరే వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒక టైగర్ దగ్గర ఒకరు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జొత్తులో వెళ్ళొచ్చు. సో ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అని దగ్గరికి వెళ్ళలేదు. సో ఇంకొక టైగర్ దగ్గర కూడా వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని వచ్చారు. ఆ టైగర్ దగ్గర వెళ్ళి ఈ టైగర్ దగ్గరకు వచ్చే లోపల ఈ టైగర్కి పాపం నిద్ర కూడా వచ్చేసింది. సో చూడండి ఇలా చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. బేబీ టైగర్స్ ఉంటాయి ఇక్కడైతే మనం చూస్ చేసుకోవచ్చు మనకి బేబీ టైగర్ కావాలా లేదంటే పెద్ద టైగర్ కావాలా అని. ప్రవీణ్కి పెద్ద టైగరే కావాలంట. సో అందుకే పెద్ద టైగర్ దగ్గరే వెళ్ళారు. సో ఇంకా ఆ టైగర్ దగ్గర అంతా ఫొటోస్ తీసుకొని బయట వచ్చేసారు. నేను ఎలాగో ఇక్కడే ఉన్నా, అందుకే నేను కోకోనట్ వాటర్ తాగుతున్నా, బికాజ్ అక్కడ ఎండలు చాలా చాలా హెవీగా ఉంటాయి. సో అందుకనేసి ఇంకా నేను కోకోనట్ వాటర్ తాగుతుంటే అంత లోపల ప్రవీణ్ కూడా వచ్చా. సో ప్రవీణ్ వెళ్ళారు కదా, సో అక్కడే వెళ్ళింది ఆ ప్లేస్కి. సో ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంకా బయట రిటర్న్ వచ్చేసాము. సో ఇక్కడైతే వాళ్ళ ఎంట్రన్స్లో ఫోటో తీసుకున్నారు. సో నేను కూడా తీసుకున్నాను. అంటే ఒక ఫోటో తీసుకున్నాం. ఒక ఫోటో 100 రూపీస్. సో మన దీంట్లో ఒక 300 అనుకోండి. సో ఈ థాయిలాండ్లో మెయిన్గా బ్యాంకాక్లో నాకు ఫేవరెట్ అనిపించింది, చాలా ఇన్స్పైర్ అనిపించింది. చూడండి ఒక కార్కి ఇంకొక కార్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారో. ఇది ట్రాఫిక్లోనే కాదు, ఈవెన్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా అలానే అంత డిస్టెన్సే మెయింటైన్ చేస్తారు. డ్రైవింగ్ రాలోళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. నాకైతే అది చాలా ఇన్స్పైర్ అనిపించింది అక్కడ. బికాజ్ మన ఇండియాలో కూడా మీకు తెలుసు కదా మన ఇండియాలో ఎలా ఉంటుంది, అలా మెయింటైన్ చేశారంటే అసలు ఇంకా సూపర్బ్గా ఉంటుంది. ఏం యాక్సిడెంట్స్ అవ్వదు, లేదంటే ఏమీ అవ్వదు. అక్కడ ఎంత డిస్టెన్స్ ఒక కార్ మధ్యలో తెంచుకోవచ్చు, అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ అయితే నాకు ఇంకా అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దూరంలోనే ఇంకా గోల్డెన్ బుద్ధ టెంపుల్ ఉన్నింది. సో నెక్స్ట్ అయితే మేము గోల్డెన్ బుద్ధ టెంపుల్కి వచ్చేసాం. ఇది యాక్చువల్గా బ్యాంకాక్లో అనుకుంటా, 1/2 to 1 hour డిస్టెన్స్. సో ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్లో ఇంకా చాలా రీల్స్ చేసుకున్నాము. ఆల్రెడీ ఒక షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పోస్ట్ చేసాము, మీరు ఏమైనా మిస్ అయి ఉంటే చూడండి. సో ఇంకా ఇక్కడైతే కొన్ని రీల్స్ అంతా చేసుకొని ఫొటోస్ అంతా తీసుకొని, అండ్ ప్లేస్ అయితే నాకు కూడా కొత్తగా బాగా అనిపించింది. బికాజ్ ఒక 3-4 బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే బయట బుద్ధ స్టాచ్యూ, ఇది ఒక స్టాచ్యూ. ఇది అయ్యాక లోపల ఒక పెద్ద స్టాచ్యూ ఉండింది. యాక్చువల్గా ఎన్ని ఫీట్సో నాకు తెలీదు. సో కానీ పొనుకో ఉండేలాగా బుద్ధ ఉండింది, చాలా పెద్దదిగా ఉండింది. సో ఇక్కడ ఎంట్రన్స్ కూడా జస్ట్ 20 బట్స్, అంటే మన దాంట్లో ఒక 60 రూపీస్ అనుకోండి. సో ఎంట్రీ టికెట్ కూడా తక్కువే. అండ్ ఇక్కడైతే చూడండి, నేను చెప్పాను కదా చాలా పెద్ద స్టాచ్యూ ఉంది బుద్ధాది అనేసి. సో నాకైతే ఎగ్జాక్ట్గా ఎంతని తెలీదు, ఊరికే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎందుకు అనేసి ఊరికే ఉండా. సో ఇలా అయితే ఇక్కడైతే చాలా పెద్ద బుద్ధ అనమాట, స్లీపింగ్ బుద్ధ. సో నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేస్లో ఇంకొక బుద్ధ, ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇలా ఒక 5 బుద్ధాస్ ఉండేలాగా, యాక్చువల్గా కౌంట్ చేస్తే ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ మాత్రం ఒక 5 బుద్ధాస్ ఉండింది. అండ్ బయట వస్తే ఇలా
క్యూట్గా సెటప్ చేస్తున్నారు. బాగుండింది ఈ ప్లేస్, అందుకే ఇక్కడ కొంచెం ఫోటో అండ్ వీడియో అలా తీసుకున్నాము. సో వెల్కమ్ అనేలాగా ఏదో ఒక ప్లేస్ లాగా సెటప్ చేశారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాము రూమ్కి. సో ఇక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టింది. సో ఇక్కడ ఇంకొక టెంపుల్కి కూడా తీసుకువెళ్ళారు. సో ఇదయ్యాక ఇంకా డైరెక్ట్గా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో బ్యాంకాక్ ప్యాలెస్, మేము ఉనింది లైక్ హోటల్ పేరు బ్యాంకాక్ ప్యాలెస్ హోటల్ అని. సో ఇప్పుడు చెక్కింగ్ చేసేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏమంటే మేము ఫస్ట్ ఉన్నాం కదా హోటల్లో పటాయాలో, అక్కడైతే డిపాజిట్ ఏమీ ఉండలేదు. కానీ ఇక్కడైతే 1000 థాయ్ బాట్స్ డిపాజిట్ చేయాలి అని చెప్పారు. సో మేమైతే 1000 ఇక్కడే ఖర్చు పెట్టేద్దాము, బికాజ్ ఈవినింగ్ షాపింగ్ వెళ్తాం కదా అనుకున్నాము. కాకపోతే ఇంకా వాళ్ళు డిపాజిట్ చేయమని చెప్పారని ఇంకా అక్కడ చేసేసాము. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడైతే మాది 9th ఫ్లోర్లో ఇచ్చున్నారు. మేము ఫస్ట్ పటాయాలో 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడైతే 9th ఫ్లోర్. సైలెంట్గా ఉండింది అసలు, లోపలికి వెళ్ళేలాగా. అసలు ఇక్కడ బాగానే ఉండింది. యాక్చువల్గా లాస్ట్ కంపేర్ చేస్తే, లాస్ట్ మేము ఉండిన హోటల్కి కంపేర్ చేస్తే ఇది ఇంకా కొంచెం బెటర్గా అనిపించింది. యాక్చువల్గా సేమ్ టు సేమ్ అనిపించింది నాకు. అండ్ ఐ మీన్ స్పేస్ కానీ, లేదంటే ఎంట్రన్స్, లేదంటే వాట్ ఎవర్ ఏమేమి ఉన్నాయో, బెడ్ లేదంటే మిర్రర్, ఇవన్నీ సేమ్ టు సేమ్ అనిపించింది. కొంచెం డిఫరెన్స్ అనిపించింది అంతే. సో ఇంకా చెక్కింగ్ చేసేసాము. కాకపోతే అక్కడికన్నా ఇక్కడ ఇంకా నీట్గా, ఇంకా కొంచెం బాగా అనిపించింది. సో వ్యూ కూడా చాలా బాగుండింది ఇక్కడ నుంచి. 9th ఫ్లోర్ కదా, ఆబ్వియస్ రీజన్స్. సో ఇప్పుడు రూమ్ చెక్ఇన్ చేసేసాము. సో ఇప్పుడు ఫస్ట్ ఆకలిగా ఉంది. సో ఫుడ్ తినక వెళ్తున్నా. సో మచ్ హంగ్రీ. సో ఇక్కడ ఒక 5 minutes వాకబుల్ అంటే, చూద్దాం నెక్స్ట్ ఇక్కడే హోటల్లో ఉంటే ఇక్కడ, లేదంటే ఇంకా బయట వెళ్ళి తిందాం అనుకుంటున్నాం. 4 o'clock 4:30 అవుతుంది. ఇక్కడ 4:30 అవుతుంది. చాలా ఆకలిగా ఉంది. మేము మార్నింగ్ ఒక 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసాము అంతే. మధ్యలో కూడా ఏమీ తినలేదు. మేము అక్కడ కూడా టైగర్ పార్క్లో కూడా ఒక కోకోనట్ వాటర్ తాగాము అంతే. అది తప్పితే ఏమీ తినలేదు. సో ఇక్కడ హోటల్లో చూసేకి వచ్చాము. కాకపోతే మళ్ళీ బయట వెళ్తున్నాం కదా, ఎలాగో బయట వెళ్తున్నాం, ఇంకా షాపింగ్కి అంతా బయట వెళ్ళాలి. అండ్ ఒకరు అక్కడ ఇండియన్స్ కనపడిచి, ఇక్కడ చోటి వాళ్ళ ఉంది, అక్కడికి వెళ్ళండి, ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు. సో అందుకనే బయట ఇంకెలాగో షాపింగ్ వెళ్ళాలి, అక్కడికే వెళ్దాము, వాకబుల్ డిస్టెన్స్లోనే, జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏమంటే, మార్నింగ్ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది హోటల్లో. సో హోటల్లో ఎలాగో టేస్ట్ చేస్తాం కదా, మార్నింగ్ ఎలాగో తింటాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు హోటల్లో తినేది అనేసి బయట వెళ్ళిపోతున్నాము. సో మేము వాక్ చేసుకొని జస్ట్ 5 minutes వాకబుల్ అంతే. ఇక్కడ చోటి వాళ్ళకు కూడా వచ్చాము. ఇది ఇక్కడ నిజంగానే బాగుండింది టేస్ట్, అంబియన్స్ కానీ, అండ్ మెయిన్గా ఏసీ ఉండింది. బికాజ్ బయట చాలా వేడిగా, చాలా ఎండలు ఎక్కువగా ఉంటుంది బ్యాంకాక్లో. సో ఇంకైతే మేము వెజ్ బిర్యానీ, యాజ్ యూజువల్ మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మార్నింగ్ నూడిల్స్ అవన్నీ తినున్నాం. సో నాకైతే అంటే రైస్ కూడా తినున్నాం. ఇంకా 4 o'clock అయిపోయింది కదా, జస్ట్ రైసే తీసుకుందామని మళ్ళీ వెజ్ బిర్యానీ, కాకపోతే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకో తెలీదు, బ్యాంకాక్లో పిజ్జా ట్రై చేయాలనిపించింది నాకు. సో అందుకనే పన్నీర్ పిజ్జా, వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ పిజ్జా తీసుకున్నాము. బాగానే ఉండింది పిజ్జా కూడా. పిజ్జాను బాగుండింది అండ్ ఈవెన్ వెజ్ బిర్యానీ కూడా బాగుండింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఈ షాపింగ్కి వచ్చేసాము. మీరు కానీ బ్యాంకాక్ వెళ్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళండి షాపింగ్. ఇందిరా స్క్వయర్ లేదంటే ఇందిరా మార్కెట్ అనేసి అంటారు. ఇక్కడైతే ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే, ఒక మాల్ లాగానే ఉంటుంది. ఐ మీన్ 2 floors or 3 floors లాగా. కాకపోతే సేమ్ మనకి ఇప్పుడు కేఆర్ మార్కెట్ లేదంటే ఇలా ఉంటుంది కదా, సో ఇలానే ఉంటుందన్నమాట. చాలా ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. అంటే డ్రెస్సెస్ కానీ, బ్యాగ్స్ ఆర్ వాట్ ఎవర్, మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ ఏదైనా షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. లైక్ యాక్సెసరీస్ కానీ, షూస్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది యాక్చువల్గా షాపింగ్ ప్లేస్, మనం బ్యాంకాక్లో షాపింగ్ ప్లేస్, మెయిన్ షాపింగ్ ప్లేస్ ఇక్కడ.
సో నేనైతే నాకు చాలా ఆశగా ఉండింది సూట్ కేస్ తీసుకుందాము, ఒకటి కలర్ఫుల్గా ఉండే సూట్ కేస్ తీసుకుందాము అని. చాలా చూశాను, లాస్ట్ వరకు కూడా చూశాను. కాకపోతే ప్రైస్ ఎందుకో ఎక్కువ అనిపించింది. 1200 చెప్పారు. అంటే మన ప్రైస్లో ఇంకా ఐ మీన్ 3500 4000 అలా ఉంటుంది కదా. ఈ అమ్మాయి అయితే క్యూట్గా అనిపించింది. నాకు బ్లెస్సీనే గుర్తొస్తుండింది ఆ అమ్మాయిని చూసినప్పుడు. నేనైతే లావెండర్ తీసుకుందామా గ్రీన్ కలర్ తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటే యాక్చువల్గా లాస్ట్ వరకు సూట్ కేస్ చూసామన్నమాట, తీసుకోవాలి అనేసి ఉన్నాను నేను. మళ్ళీ చూద్దాంలే అని వచ్చేసాను. ఈ జాకెట్స్ అంతా బాగా అనిపించింది. యాక్చువల్గా వాళ్ళ థై బడ్స్లో అది తక్కువే, వాళ్ళు చెప్తుండే ప్రైస్ వాళ్ళ థై బడ్స్లో తక్కువే, కానీ మనం ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకుంటే అట్లీస్ట్ 3 టైమ్స్ ఎక్కువ చేసుకోవాలి కదా. సో అలా చేసుకుంటే మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. అన్నీ దొరుకుతాయన్నమాట మనం ఇక్కడికి వచ్చేస్తే. యాక్సెసరీస్ కానీ, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, లేదంటే ఇలా సూట్ కేస్ చూడండి. వేరే పక్కన కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను నేను. సూట్ కేసెసే నాకు చాలా బ్యాడ్గా ఉండింది సూట్ కేస్ తీసుకుందాం ఇక్కడ కలర్స్. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని చూస్తూ ఉంటే అక్కడ కాకపోతే నేను లైక్ పటాయాలోనే తీసుకునేసి ఉన్నాను కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అంటే ఇలా జస్ట్ స్టిక్కర్స్ లాగా కాకుండా బుద్ధ లేదంటే నేను మ్యాప్ ఆర్ ఎలిఫెంట్ అలా తీసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా చాక్లెట్ సెక్షన్స్కి వచ్చాం. బికాజ్ ఆబ్వియస్లీ మనము ఇలా అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చామంటే చాక్లెట్స్ తీసుకుంటాం కదా. సో చాక్లెట్స్ తీసుకుందామని వచ్చాను. నేనైతే అంటే మనమే మిక్స్ చేద్దామని ఒక్కొక్క డిఫరెంట్ ప్యాకెట్స్లో తీసుకున్నాను అనమాట. సో ఈ అమ్మాయి చెప్తూ ఉండింది లైక్ ఏముంటాయి లోపల అని, ఐ మీన్ వైట్ చాక్లెటా, బ్లాక్ చాక్లెటా, డార్క్ చాక్లెటా అనేసి అంతా చెప్తూ ఉండింది ఈ అమ్మాయి. అండ్ ఇలా మిక్స్డ్ ఉన్నది కూడా తీసుకున్నాను చాక్లెట్స్. సో ఇంకా చాక్లెట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయట షాపింగ్కి వచ్చేసాను. సో అంతా ఎక్స్ప్లోర్ చేసాము, 3 ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఎక్కువ ఈ షాప్లో కొన్నాను యాక్సెసరీస్. నాకు వీళ్ళిద్దరు అమ్మాయిలు భలే నచ్చారు. నాకు మెయిన్గా ఏమంటే వాళ్ళు టీ తాగుతూ ఉన్నారు. ఐ మీన్ అక్కడ నాకు మన ఇండియన్ టీ దొరికింది, చాలా బాగుండింది. మసాలా టీ లాగానే ఉండింది. సో ఇక్కడైతే చాలా యాక్సెసరీస్ కొన్నాను. అంటే యాక్చువల్గా మనకి ఇవన్నీ ఇండియాలో కూడా దొరుకుతాయి, కాకపోతే ఇంకా అక్కడ ఏం తీసుకోవాలో నాకు అంత ఐడియా అనిపించలేదు. షూ అంతా ఆల్రెడీ నేను ముందే ఇక్కడే కొనున్నా, బికాస్ బ్యాంకాక్ వెళ్ళే ఐడియా ఏమి ఉండలేదు కదా, ప్లాన్ ఏమి ఉండలేదు కదా అని. అండ్ ఇంకా వేరే నాకు ఏం తీసుకోవాలో నాకు అంత ఐడియా లేకుండా సో యాక్సెసరీసే నేను కొన్నాను అనమాట. బికాస్ అవైతే ఎక్కువ యూస్ చేస్తాను అండ్ ఇండియాలో ఉన్నా కూడా ఇక్కడ తీసుకున్నాను అనేసి ఒక గుర్తుగా ఉంటాయి అనేసి. సో ఇక్కడైతే క్యూట్గా బొమ్మలు ఇవన్నీ చూస్తే నాకు బ్లెస్సీనే గుర్తొస్తూ ఉండింది. సో ఇక్కడ కూడా చాలా యాక్సెసరీసే చూస్తూ ఉంటే ప్రైజెస్ యాక్చువల్గా మన ఇండియా కన్నా ఎక్కువే అనిపిస్తుంది. ఒక్కొక్కటి సేమ్ ఇండియాలో దొరికేలాగానే అనిపిస్తుంది. ఐ మీన్ అంటే ఇప్పుడు ఒక 30 రూపీస్ అనుకోండి, అక్కడ 30 థై బడ్స్ అంటే మన ఇండియాలో ఒక 100 రూపీస్ అని మనం అనుకోవాలి, 90 రూపీస్. సో అలా. సో ఇదైతే లాస్ట్ ఇంకా అండర్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో అక్కడికి వచ్చి అక్కడ ఏమీ అనిపించకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. సో ఇక్కడ కూడా వాళ్ళు నా హెయిర్ గురించి కమెంట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళైతే అమ్మాయి అయితే నాకు నీ హెయిర్ కొంచెం ఇచ్చేయచ్చు కదా అనేసి అనింది. ఇచ్చేకి అవ్వేట్టుగా అంటే ఇచ్చేస్తాను నీకు కూడా, నేను ఇచ్చేకి అవ్వదు కదా అనేసి చెప్తూ ఉంటుంది. సో అమ్మాయి నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము అనేసి చెప్తూ ఉండింది. సో ఇంకైతే షాపింగ్ అంటే ఆ మాల్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా ఈవినింగ్ అయింది కదా, సో బయట కూడా ఎక్కువ స్టాల్స్ అంతా వేసున్నారు. సో నాకైతే చాలా లోపలైతే ఏసీ ఉండింది, సో నాకు వేడి అనిపించలేదు. బయటకు వచ్చే లోపల చాలా వేడి అనిపించింది, చాలా ఉడుగ్గా ఉండింది. సో అందుకే హెయిర్ నాకు కంఫర్టబుల్గా టై చేసేసాను పైకి. ఇది నా కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ అనమాట. కాస్ట్లీస్ట్ కుల్ఫీ యాక్చువల్గా ఏమంటే ఆ కుల్ఫీ 90 థై బర్డ్స్, అంటే మన దాంట్లో ఒక 250 or 300 రూపీస్.
సో ఇంకా కుల్ఫీ తినేసి అలాగే వాక్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని వచ్చాం. సో అక్కడే ఇండియన్ రెస్టారెంట్ కనపడితే అక్కడ డిన్నర్ చేసాం. నేనైతే రోటీ కర్రీ తీసుకున్నా, ప్రవీణ్ అయితే ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకున్నారు. సో ఇంకా ప్రవీణ్ కూడా డిన్నర్ చేసేసి ఇంకా మేమిద్దరు కూడా డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ వాచింగ్ మై వీడియోస్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హూ ఎవర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్రెడీ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. మీకు ఏదైనా ఇన్ కేస్ డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కమెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సో ఇంకైతే రూమ్కి వచ్చేసాము. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీకు పోస్ట్ చేస్తాను, మిస్ చేయకుండా నా వ్లాగ్స్ చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్. బీ హ్యాపీ ఆల్వేస్.